నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కి చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహణ. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అని సీఎం వెల్లడి. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సీఎం సూచన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్. పోలీసులను అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత. నిందితుడు నూక మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజ్యసభ స్థానాలకి నామినేషన్ వేసిన కూటమి అభ్యర్థులు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు. నామినేషన్ వేసిన బీదా మస్తన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించవలసి ఉంటుందని చెప్పారు. మొదటగా ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, ఆ తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కి చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవ పత్రాలని పొందేందుకు వాట్సాప్ ని వేదిక చేసుకునేలా వ్యవస్థని రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఏ, డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించడం జరిగింది. వినతుల పరిష్కారం విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ పరిశీలించాలని అన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్లు, ఐఓటీ డివైజర్ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్ ని కూడా సమీకృతం చేయవలసి ఉందని ముఖ్యమంత్రి అధికారులకి తెలియజేశారు. అలాగనే రాష్ట్రంలోని రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకి గల కారణాలని అన్వేషించేందుకు డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలని గుర్తించి పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంతృప్తి స్థాయి తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్ రావడంతో హోంమంత్రి అనిత పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడు నూక మల్లికార్జునరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావుగా గుర్తించారు. ఉప ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత పోలీసులని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి బందరు రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్లు గుర్తించారు. అభ్యంతరకర భాషతో కూడిన సందేశం కూడా పంపాడు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా కాల్స్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నూక మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు. 3 రాజ్యసభ స్థానాలకి 3 అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. Nominated as a candidate to fill a seat in the Council of the State, to swear in the name of God. Solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established by that I will uphold the sovereignty and integrity of the India.
రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలు వేస్తున్నారని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కృష్ణా తరంగ్ ఆంధ్ర రాష్ట్రంలోని బెస్ట్గా నిలవాలని ఆకాంక్షించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. కేబిఎన్ కాలేజీలో ఉత్సాహంగా కృష్ణా తరంగ్ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల ఆటపాటల మధ్య ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో యువత అనేక ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడిని సైతం జైల్లో పెట్టించిన విధ్వంసకరమైన పాలన అప్పటి వైసీపీ ప్రభుత్వం సాగించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, దేశంలో ఎక్కడా ఇవ్వనంత మెజారిటీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యాచరణల్ని చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగానే కృష్ణ తరంగ్ పేరుతో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 3 రోజుల క్రితం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించుకున్నామని, భవిష్యత్తులో యువతకి మన రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. కృష్ణ తరంగ్ ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా నిలవాలని అన్నారు. రాజకీయ నైపుణ్యము రాజ్యమేలా, రాజకీయ నైపుణ్యము రాజ్యమేలా. నామినేషన్ కార్యక్రమం ఉంది. ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి రావడం వల్ల ఆలస్యానికి అందరూ క్షమించాలని కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెక్టర్ కృష్ణా యూనివర్సిటీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ కృష్ణా యూనివర్సిటీ ఆర్ శోభన్ బాబు గారు, కన్వీనర్ కృష్ణా తరంగ్ ఎం కోటేశ్వరరావు గారు, సెక్రటరీ కరస్పాండెంట్ కేబిఎన్ కాలేజ్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు, అలాగే ఏఓ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ డాక్టర్ వి నారాయణరావు గారు, కేబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి గారు, అలాగే కో కన్వీనర్ కృష్ణా తరంగ్ 2024 డాక్టర్ కె రామకృష్ణ గారు, అలాగే వేదిక నడిపించిన హరిగోపాల్ గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా మరి 3 రోజుల పాటు జరిగే కృష్ణా తరంగాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఎస్సీ కార్పొరేషన్ ని 3 ముక్కలు చేసిన జగన్ 5 ఏళ్లలో రుణాలు ఇవ్వలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎస్సీ స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి నుంచి కార్పొరేషన్ ద్వారా రుణాలను అందజేస్తామని, ఇందుకోసం 300 కోట్ల రూపాయలని మంజూరు చేశామని వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ హాస్టళ్ల విస్తృత మరమ్మతుల నిమిత్తం కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 143 కోట్లు కేటాయించిందని ఆయన వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం శిలాపలకాలకి పరిమితమైందని విమర్శించారు. దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవరి నుంచి కార్పొరేషన్ ద్వారా రుణాలను అందజేస్తామని, ఇందుకోసం 300 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలియజేశారు. 143 కోట్లు కేటాయించిందని, జనవరిలోపు అవి పూర్తి చేస్తామని అన్నారు. ఎస్సీ కాలనీలో రోడ్లని గత ప్రభుత్వం విస్మరించిందని వ్యాఖ్యానించారు. అమరావతి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే చంద్రబాబుకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని ఆపివేశారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని గుర్తు చేశారు. అలాంటి నిధుల్ని జగన్ పక్కదోవ పట్టించారని విమర్శించారు. వరలక్ష్మి నగర్లో ఇది కామన్ సైట్లో పురాతనంగా చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది. అది పడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2014-19లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రావెల కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానిని కొంతమేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది, చాలా మేరకు. ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని ఆపేయటం వలన కొంచెం ఇబ్బంది కలిగి
కార్పొరేటర్ గారైన జాస్ సాంబశివరావు గారి చొరవతో జనరల్ ఫండ్లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం, అది కూడా పూర్తి అవుతూ ఉంది. ఇది మొత్తం 80 లక్షల రూపాయల చిల్లర దీనికి ఖర్చు అవడం జరిగింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ప్లాన్కి అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి స్థానిక శాసనసభ్యులు పెద్ద రామ్మోహన్ రావు గారికి, ఇచ్చేసినటువంటి కార్పొరేటర్కి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, స్థానిక పెద్దలకి, మీడియాకి అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కమ్యూనిటీ హాల్ని మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో ప్రారంభించేటువంటి అదృష్టం కల్పించినందుకన్నా రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంఘటన పేదల పట్ల, దళితుల పట్ల, ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, స్థానిక శాసనసభ్యుల చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో దామచర్ల ఆంజనేయ ట్రైన్లో శంకుస్థాపన చేస్తే నేనే ప్రారంభోత్సవాలు చేయటం, ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ నేనే 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం అనే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి శిలాఫలకాలే సాక్ష్యాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నిటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ నెల 17వ తేదీన మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులని ఆదేశించారు. భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొననుంటారని, అందుకనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారుల్ని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. తాత్కాలిక కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీన 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:05 మంగళగిరి ఎయిమ్స్ కి చేరుకుని అక్కడ జరిగే ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు. అనంతరం ఆయా శాఖల పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే ఏర్పాట్లతో సహా మంగళగిరి ఎయిమ్స్ లో స్నాతకోత్సవం పూర్తయి వెళ్లే వరకు గల ఏర్పాట్లన్నింటినీ కూడా పటిష్టంగా చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. విజయవాడ నగరానికి సమీపంలో గల గోశాల శ్రీ గోషా లైట్స్ క్యాంపస్ నందు పరశురాం నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గోశాల శ్రీ గోసా లైన్స్ క్యాంపస్ నందు పరశురాం నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చదువుకోమని తల్లిదండ్రులు క్యాంపస్ కి పంపిస్తే గంజాయిని అలవాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని వేధింపులకు గురిచేసి మానసిక క్షోభ అనుభవించేలా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్యాంపస్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడ నగరంలోని గోశాలైట్స్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్యకు గురయ్యాడు. ఈ యొక్క ఆత్మహత్య కారణమైనటువంటి గోశాలైట్స్ యాజమాన్యం చదువుకోమని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు కళాశాలలకు లక్షలు పోసి ఈ యొక్క యాజమాన్యాల దగ్గరకు విద్యార్థులు పంపిస్తూ ఉంటే తిరుగుటపాలో విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దృశ్యాలతో అటువంటి డెడ్ బాడీలను ఈరోజు ఇంటికి పంపిస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్య ఈ యొక్క విజయవాడ నగరంలో నెలకొంది. ఈరోజు
చదువుకోమని ఈ యొక్క క్యాంపస్కు విద్యార్థుల తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఈ యొక్క కళాశాల యాజమాన్యం విద్యార్థులకు దుర్మార్గంగా గంజాయిని అలవాటు చేస్తూ ఈరోజు విద్యార్థులను బలికొంటూ వాళ్ళని హెరాస్మెంట్కి గురి చేయడం వల్ల ఈరోజు ఒక విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మహత్యకు కారణమైనటువంటి కళాశాల యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క గోశాలెట్స్ ఉన్నటువంటి గుర్తు నవ ఆవిష్కరణకి పాలిటెక్ ఫెస్ట్ ఒక గొప్ప వేదిక అని, యువ మేధల నుంచి వచ్చిన కొత్త ఆలోచనకి ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024ని ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 5 ప్రభుత్వ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు 129 ప్రాజెక్టుల్ని ప్రదర్శనకి ఉంచినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకి ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టుల్ని రూపొందించడం ఆనందించేదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల్లో ఆలోచన శక్తి అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ 24 అనేది జరపడం, దానికి హాజరయ్యే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా పాలిటెక్నిక్ యజమానానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్. ఇది ఏ సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది. అది మెకానికల్ టూల్ అయినా లేదా వేరే టూల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం పనిచేయలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ దాంట్లో నైపుణ్యం, అలాగే పాలిటెక్నిక్ విద్య అనేది ఒక మనిషి ఆలోచన శక్తి వికసించున్నప్పుడే, అంటే ఆ ఏజ్ 10 to 15 years, 15 to 18 years, ఆ ఏజ్లో ఏంటంటే మైండ్ ఓపెన్గా ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అత్యంత తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలియజేశారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి, ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పరిష్కరించిన అబ్బాయి
ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్ గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్ గా తీసుకుని ఎస్పీ గారు అలాగే ఫస్ట్ పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 hours లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే సైనిక డిఎస్పీ భారతీయ గారు కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్ గా ఓవరాల్ గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి దాన్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని చంపల్ల రామారావు 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలో కల పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయబోతున్న 17 ప్రాంతాలలో ఉన్న రోడ్లని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ 1 పరిధిలోని బీఆర్పీ రోడ్డు, నెహ్రూ రోడ్డు, కేటీ రోడ్డు, కుమ్మరిపాలెం, సితారా సెంటర్ నుంచి సివిఆర్ ఫ్లైఓవర్ మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లని, సర్కిల్ 2 పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు 7.26 కిలోమీటర్ల రోడ్లని మరియు సర్కిల్ 3 పరిధి హెచ్టీ లైన్ రోడ్డు, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు, పెనమనేని పాలిక్లినిక్ రోడ్డు, టిక్కిల్ రోడ్డు, సిద్ధార్థ స్కూల్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్ నుంచి సిద్ధార్థ సర్కిల్ వరకు, మదర్ తెరెసా సర్కిల్ నుంచి అమ్మ కళ్యాణ మండపం వరకు, పీవీపీ మాల్ రోడ్డు, రమేష్ హాస్పిటల్ 8.37 రోడ్లని, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిపై 23 కిలోమీటర్ల రోడ్లని అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెటర్నరీ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఇంటి వద్ద బీసీ ముఖ్య నాయకులతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమం కోసం గత 30 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాదిగా ఉద్యమాలను చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ కొన్ని విజయవంతం కాగా మరికొన్ని నెరవేరవలసిన అంశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీలకు న్యాయం చేస్తుందని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి ఒక బీసీ అని గుర్తు చేశారు. ఇప్పటికే జాతీయ బీసీ కమిషనర్ను ఏర్పాటు చేశారని, ఇదే దిశగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆకాంక్షించారు. బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలను చేసినట్లు తెలిపారు. బీసీల కొరకు నిరంతరం పాటుపడే నాయకుడైన ఆర్ కృష్ణయ్యను బీజేపీ ప్రభుత్వం గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ఎంచుకోవడం అభినందనీయమని, ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీల కొరకు తన గళాన్ని వినిపించాలని దుర్గా నరేష్ ఆకాంక్షించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కొన్ని డిమాండ్లు సక్సెస్ అయినాయి, ఇంకా చాలా డిమాండ్లు సక్సెస్ కావాల్సినవి. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్వయాన బీసీ, ఆయన బీసీ సానుకూల వైఖరి అవలంబిస్తుందని ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ ఏబీసీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా అనేక డిమాండ్లను సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇదే దిశగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చే దిశకు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు, పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసి బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను సూచించాను. బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ మా బీసీల ఆరాధ్య దైవం టైగర్ ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం బలోపేతం, అలాగే
ఫ్యూచర్లో చేయాల్సిన ఉద్యమాల గురించి, అలాగే బీసీలకి రావాల్సిన వాటాల గురించి, అలాగే కేంద్రంలో బీసీలకి రావాల్సిన 50% దాని గురించి పలు సూచనలు చేయడానికి ఇవాళ విజయవాడ రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇవాళ మా గృహానికి రావడం కలియుగ దైవం మా ఇంటికి వచ్చినట్టుగా ఎప్పుడు మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇవాళ యావత్ భారతదేశంలో బీసీల కోసం పోరాడే ఏ ఒక్క నాయకుడు అంటూ ఉన్నారు అంటే అది టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఎంతోమంది బీసీ కుటుంబ సభ్యులు కానీ ఆడపిల్లలు కానీ ఇవాళ ఎంతోమంది బీసీలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే దాని ఘనత మా టైగర్ ఆర్ కృష్ణయ్య గారిదే. ఎందుకంటే డబ్బు ఇవాళ ఇస్తే రేపు పోద్ది, కానీ విద్య అనేది తరతరాలకి కుటుంబాలకు కూడా బాగుపడుద్దని నమ్మి లక్ష్యంతో కృష్ణయ్య గారు కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎంతోమందికి మేలు చేసి ఆయన పందాల్లోనే ఇవాళ మమ్మల్ని కూడా అదే ఉద్యమాలు బాటుగా ఎక్కడ అక్రమాలకు కానీ దేనికి తావు లేకుండా పని చేసిన వాళ్ళకే దేంట్లో అయినా సరే ప్రాధాన్యత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అన్న అడుగుజాడలో మేము నడవడం జరిగింది. అలాగే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కూడా మొత్తం దేశం మొత్తం జల్లి పెడితే బీసీల కోసం పోరాడుతున్న యోధుడు ఎవరున్నారని చూస్తే కనిపించిన ఏకైక నాయకుడు మా ఆర్ కృష్ణయ్య గారు. కాబట్టి ఆయన కూడా పార్లమెంట్లో ఆయన గళం ఇప్పించాలని, ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కి చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహణ. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అని సీఎం వెల్లడి. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సీఎం సూచన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్. పోలీసులను అప్రమత్తం చేసిన హోంమంత్రి అనిత. నిందితుడు నూక మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజ్యసభ స్థానాలకి నామినేషన్ వేసిన కూటమి అభ్యర్థులు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు. నామినేషన్ వేసిన బీదా మస్తన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.